Conformal mapping or transformation. If y is equal to f of x is a real valued function, then the equation y is equal to f of x gives a relationship between the points on x-axis and points on y-axis. We can draw a curve also. This relationship can be represented by a curve drawn in xy plane. But when f of z is a complex valued function of a complex variable z, no such convenient graphical representation is possible because z and w requires two different planes to represent them. However, by representing z is equal to x plus iy in z plane and the corresponding w is equal to u plus iy in w plane, we can establish a graphical correspondence between the two planes. సో ఇన్ జనరల్ ఒక రియల్ వాల్యూ ఫంక్షన్స్ మనం తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూస్ని ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూస్ని వై యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్స్ గీయచ్చు మనం, స్లోప్స్ కనుక్కోవచ్చు. అక్కడ నుంచి కొన్ని డిస్కషన్స్కి ముందుకు వెళ్ళచ్చు మనం. బట్ కాంప్లెక్స్ నెంబర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ మళ్ళీ రెండు సపరేషన్స్ మనకు ఉంటాయి కాబట్టి మనం స్పెసిఫిక్గా ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం అనేది కష్టం అవుతుంది. బట్ ఇన్ జనరల్ మనం ఏం చేస్తాము అంటే జెడ్ ప్లేన్ డబ్ల్యూ ప్లేన్ అనేటువంటి రెండు వేరే ప్లేన్స్ తీసుకుంటూ ఇన్పుట్స్ని జెడ్ ప్లేన్ మీద అవుట్పుట్స్ని డబ్ల్యూ ప్లేన్ మీద చెప్తూ మనం ఒక మ్యాపింగ్ని గ్రాఫిక్గా చెప్పడానికి ట్రై చేస్తాం. Conformal mapping. Suppose under the transformation w is equal to f of z, that equal to u of x comma y. This is the real part, and v is equal to v of x comma y. This is imaginary part. The point p x naught y naught of the z plane is mapped into the point p x naught y naught, p dash x naught y naught అని ఉండాలి ఇక్కడ. ఓకే, suppose the mapping takes c1 and c2 into the curves c1 dash and c2 dash, c1 dash and c2 dash, where which are intersection of p u naught comma v naught. If the transformation is such that the angles between c1 and c2 at x naught y naught is equal both in magnitude and sense to the angle between c1 dash and c2 dash, okay, c1 dash and c2 dash at u naught v naught, then it is said to be conformal at x naught comma y naught. If the transformation preserves the magnitude but not necessary sense, then it is called isogrid. So మనకి w equal to f of z అనే ఒక ఫంక్షన్ ఉంది, u equal to x comma y రియల్ పార్ట్, v is equal to x comma y, v of x comma y అనేది ఇమాజినరీ పార్ట్, p x naught y naught అనేది z ప్లేన్లో ఉంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు c1 c2 అనేటువంటి టూ కర్వ్స్ని తీసుకున్నాము. ఆ టూ కర్వ్స్ని కూడా మనం z ప్లేన్లో తీసుకుని డబ్ల్యూ ప్లేన్లోకి y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ అనేటువంటి ఫంక్షన్ ద్వారా మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసినప్పుడు c1 అనే కర్వ్ c1 డాష్ అనే కర్వ్ గాను, c2 అనే కర్వ్ c2 డాష్ అనే కర్వ్ గాను ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకుందాం. మనం ఏదైనా ఒక మ్యాపింగ్ని కన్ఫర్మల్ మ్యాపింగ్ అని చెప్పాలి అంటే మనకేం జరగాలి అంటే c1 అనేది c1 డాష్ గాను, c2 అనేది c2 డాష్ గాను ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు అవి పెద్దవి అవ్వచ్చు, చిన్నవి అవ్వచ్చు, ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, ఏ రకమైన మోడిఫికేషన్లో ఉన్నా కూడా
వాటి మధ్య యాంగిల్ అనేది మ్యాగ్నిట్యూడ్ అనేది ప్రిజర్వ్ అవ్వాలి. అంటే జెట్ ప్లేన్లో 2 కర్వ్స్ మధ్య ఎలాంటి యాంగిల్ ఉందో అండర్ ద ట్రాన్స్ఫర్మేషన్ డబ్ల్యూ ప్లేన్లో కూడా సేమ్ అలాంటి యాంగిలే వాటి మధ్య మ్యాగ్నిట్యూడ్ రెండు కూడా కంటిన్యూ అవుతూ ఉంటే కనుక దాన్ని కన్ఫర్మల్ మ్యాపింగ్ అంటారు. మీకు కన్ఫర్మల్ మ్యాపింగ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏదో ఒక క్రికెట్ మ్యాచ్ ఏదైనా ఒక స్టేడియంలో లైవ్ ఇచ్చారనుకోండి, మనకి అది యాజ్ ఇట్ ఈస్గా టీవీలో ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మన కంటికి కనపడుతుంది అంటే అర్థం ఏంటంటే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి కన్ఫర్మల్ మ్యాపింగ్ అయిందనమాట. సో అక్కడ మనిషికి ఐడెంటికల్గా ఇక్కడ అన్ని సేమ్ రేషియోస్తో ట్రాన్స్ఫార్మ్ చెందడం ద్వారా మనకి మనిషిని చూడటంలో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అదే కన్ఫర్మల్ మ్యాపింగ్ కాని సందర్భాల్లో మనం ఒక రకంగా ఉన్న మనిషి లావుగా కనపడడం, సన్నగా ఉన్న మనిషి లావుగా కనపడడం, లావుగా ఉన్న మనిషి సన్నగా కనపడడం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ సరైన మ్యాపింగ్ ఏర్పడలేదు అని అర్థం అన్నమాట. సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఒక ఫోటో తీసేటప్పుడు ఒక కెమెరాలో చోటు ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు, ఒక క్రికెట్ మ్యాచ్ కానీ ఏదైనా ఒక మ్యాచెస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు మనకి యాంగిల్ మ్యాగ్నిట్యూడ్ రెండు కూడా ప్రిజర్వ్ అయినప్పుడే మనకి సేమ్ యాక్సిస్గా ఎలా ఉందో అక్కడ మ్యాచ్ జరుగుతుందో ఒక ప్లేస్తో అదే మ్యాచ్ మనం ఇక్కడ కూడా చూడగలుగుతాం అనమాట. సో కన్ఫర్మ్ మ్యాపింగ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో C1 C2 అనే 2 కర్వ్స్ జెట్ ప్లేన్లో ఉండి డబ్ల్యూజూడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ట్రాన్స్ఫర్మేషన్లో అవి ట్రాన్స్ఫార్మ్ చెందినప్పుడు C1' అండ్ C2' అనేటువంటి రెండు వేరే కర్వ్స్గా రూపాంతరం చెందినప్పుడు ఈ C1 C2 మధ్య ఎలాంటి యాంగిల్ అయితే ఉందో C1' అండ్ C2' మధ్య అలాంటి యాంగిలే ఉంటూ అదే యాంగిల్ ఉంటూ వాటి మధ్య మ్యాగ్నిట్యూడ్ కూడా ప్రిజర్వ్ అయితే కనుక అలాంటి మ్యాపింగ్ మనం కన్ఫర్మల్ మ్యాపింగ్ అని చెప్తాం. ఓకే, నౌ కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్న స్టాండర్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని మనం వీటిని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.